నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్, బులెటిన్ అప్డేట్స్. ప్రపంచంలోని అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ ను ప్రారంభించిన ప్రధాని 700 ఎకరాల్లో ఒక్కొక్కటి 15 అంతస్తుల 9 టవర్ల నిర్మాణమని మోడీ వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధిపై చర్చించిన రఘురాం రాజన్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ములుగుకు సీతక్క. మహమ్మద్ గౌస్ పల్లి వద్ద ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు. ప్రపంచంలోని అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ బిల్డింగ్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. గుజరాత్లోని సూరత్ లో నిర్మించిన సూరత్ డైమండ్ బోర్స్ భవనాన్ని సీఎం భూపేంద్ర పాటిల్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ భవనం సూరత్ లో సరికొత్త డైమండ్ ప్రపంచాన్ని సృష్టించనుంది. ముడి వజ్రాల నుండి వజ్రాభరణాల దాకా అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించేలా ఇందులో ఏర్పాటు చేశారు. ముంబై నుంచి డైమండ్ వ్యాపారం మొత్తం సూరత్ కు షిఫ్ట్ అయ్యేలా ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. ఇప్పటి వరకు ప్రపంచంలోని అతిపెద్ద ఆఫీస్ స్పేస్ గా అమెరికాలోని పెంటగాన్ పేరొందింది. తాజాగా ఈ ఘనతను సూరత్ డైమండ్ బోర్స్ దక్కించుకుంది. ఈ బిల్డింగ్ ను దాదాపు 700 ఎకరాల్లో నిర్మించారు. మొత్తం 9 టవర్లు, ఒక్కోటి 15 అంతస్తులతో ఒకదానికి మరొకటి కనెక్ట్ చేస్తూ కట్టారు. ఇందులో మొత్తం 4200 ఆఫీసులు, 67,000 మంది ఉద్యోగులు పనిచేసుకోవచ్చన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కలుసుకున్నారు. జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లిన రాజన్ సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా కూడా వ్యవహరించిన రఘురాం రాజన్ తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి, అభివృద్ధిపై వారు చర్చించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. తన నివాసానికి వచ్చిన రఘురాం రాజన్ ను సీఎం రేవంత్ రెడ్డి ముందుగా శాలువాతో సత్కరించారు. బట్టి, శ్రీధర్ బాబుతో కలిసి బొకేతో రాజన్ ను స్వాగతించారు. అనంతరం రాష్ట్రంలో ఆర్థిక సమస్యలపై చర్చించినట్లు సమాచారం. నిధుల సమీకరణకు అనుసరించాల్సిన విధి విధానాలపై రఘురాం రాజన్ సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ములుగు నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి అధిష్ఠించిన సీతక్కకు సొంత నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం లభించింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన సీతక్కకు ములుగు మండలంలోని మహమ్మద్ గౌస్ పల్లి వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ములుగు గట్టమ్మ దేవాలయం వరకు 15 కిలోమీటర్ల మేర బాణాసంచా కాలుస్తూ ర్యాలీ నిర్వహించారు. గట్టమ్మ దర్శనం అనంతరం ఆమె మేడారం వెళ్లి జాతరపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. దయచేసి అందరూ కుల సంఘాల వాళ్ళు కలిసే వాళ్ళు ఉన్నారు, కుల సంఘాలు కలిసే వాళ్ళు ఉన్నారు. దయచేసి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వర్కింగ్ ప్రెసిడెంట్, మహిళా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మహిళా అధ్యక్షురాలు గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి
దయచేసి చాలా వెహికల్స్ ఉన్నాయి, సహకరించాలని కోరుకుంటూ. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోలార్ కంపెనీలో పేలుడు జరిగి 9 మంది కార్మికులు చనిపోయారు. నాగపూర్లోని బజార్గావ్ గ్రామంలోని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో ఈ ఘోరం జరిగింది. కంపెనీలోని క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్లో ప్యాకింగ్ సమయంలో సడన్ గా భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న 9 మంది కార్మికులు స్పాట్లోనే చనిపోయారు. మరికొంతమంది కార్మికులకు గాయాలయ్యాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. పేలుడు జరిగిన సమాచారం అందగానే ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు వెంటనే కంపెనీ వద్దకు చేరుకున్నాయి. ప్రమాద తీవ్రత నేపథ్యంలో ఉన్నతాధికారులు కూడా బజార్గావ్ ఘటనా స్థలానికి వెళ్లారు. గాయపడిన కార్మికులను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిట్కో గృహ సముదాయాన్ని కేంద్ర మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి సందర్శించారు. అనంతరం లబ్ధిదారుల సామాజిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగన్ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడి పేరున 4 లక్షలు తాకట్టు పెట్టి 6 రుణాలు కట్టమని తమకు నోటీసులు ఇస్తున్నారని టిట్కో వాసులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం టిట్కో గృహాల తాకట్టు రుణ వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని పురంధరేశ్వరి వెల్లడించారు. భారత్ మాతా కి భారత్ మాతా కి లోన్ తీసుకోవాల్సి వచ్చింది. ఎవరు? గవర్నమెంట్. మీరు 1 లాక్ కట్టారు. మీరు మీ చేత కట్టించుకున్నారు 1 లాక్. చంద్రబాబు నాయుడు గారి టైంలో చంద్రబాబు నాయుడు గారు మీ చేత 50,000 కట్టించుకుని ప్రభుత్వం కనుక మేము వస్తే అది మాఫీ చేస్తామని చెప్పారు. ఓకే. తర్వాత మళ్ళీ జగన్ గారు వచ్చినప్పుడు గాంధీ బొమ్మల సెంటర్లో నేను ఫ్రీగా ఇస్తాను, 50,000 మొత్తం వాపస్ ఇస్తామని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నాను. అది కూడా లేదు. తర్వాత ఫస్ట్ వేవ్లో చాలా మందికి వచ్చిన లోన్ రాలేదని ఎవరికి ఇవ్వకపోతే మళ్ళీ బ్యాంకులకి వెళ్ళి దెబ్బలాడితే ఎందుకు ఇవ్వలేదని ఎంత లోన్? అప్పుడు 3,60,000 తనఖా పెట్టినారండి. మేడం ఇదిగో మాకు నోటీస్ వచ్చింది మేడం. మన బ్యాంక్ వెళ్ళామండి, జిల్లా సహకార బ్యాంక్ కి. లోన్ కట్టకపోతే తాళం వేసేస్తున్నారు మేడం. ఎంత లోన్ తీసుకున్నారు మీరు? మేము తీసుకోలేదు మేడం, గవర్నమెంట్ తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నారంటండి. మనకి తీసుకున్నట్టు కూడా అమౌంట్ మన చేతి రాలే, మన అకౌంట్లోకి వెళ్ళలేదు. మరి ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది ఇప్పుడు వచ్చి తెలియదు. బ్యాంక్ వాళ్ళని అడిగితే ఇప్పటి వరకు ఊరుకోమని ఇప్పుడు నోటీసు పంపమన్నారట. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం. ఇప్పుడమ్మా 3,50,000కి 4,25,000 వడ్డీ అయిందండి. జిల్లా సగర్ ఏలూరు బ్యాంకు కట్టకపోతే 3 నెలలు తాళం వేసేస్తారంటండి. మరి ఇక్కడ సదుపాయాలు ఏమీ లేవు. సదుపాయాలు లేవంటే మీకు నీళ్లు రావా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇస్తానని ఇల్లు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో మాకు అమలు చేయాలండి. ఇప్పుడు తాళం వేసేస్తే మేము ఎక్కడి నుంచి కట్టి 3,50,000 ఉన్నాను. 3,50,000 ఆయన తీసుకున్నారు. రేపొద్దున మాకు ఏదైనా అవసరం వస్తే మేము ఇల్లు ఏదైనా చూపించుకొని 2 లక్షలు ఇవ్వి 3 లక్షలు ఇవ్వి అనేటప్పటికి మేము ఎవరి దగ్గరికి వెళ్తాం? ఆయన తాకట్టెట్టుకుంటే రేపొద్దున్న మేము ఆ ఇల్లు మీద ఆధారపడుతుంది. ఏదైనా అవసరం వస్తుంది. ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా మీ చేత డబ్బు కట్టించుకుంది. ఈ ప్రభుత్వం కూడా మీకు తెలియకుండా ఇప్పుడు బ్యాంకు చెప్పి చెప్పారు. చెప్పి ఇప్పుడు మీకు దాని మీద వడ్డీ వచ్చేటప్పటికి దగ్గర 3 లక్షల రూపాయలు, 4,25,000 ఇప్పుడు మీకు వడ్డీ వచ్చింది. కట్టకపోతే ఇవ్వండి. ఇప్పుడు నోటీసు మన నెల వస్తే మా అందరం కలిపి ఫ్లాట్లో అందరూ కలిపి బ్యాంక్ వెళ్ళామండి. వెళ్తే కట్టకపోతే తాళం వేసేస్తానండి. కేసర గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందర్శించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు మల్లారెడ్డికి శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Baik usaha, mana lagi baik usaha. Baik ni, usaha baik. Ya. Kusar. Ayyappa Sharanam.
తమకు న్యాయం చేయాలంటూ ఓ గృహిణి ముషీరాబాద్ బాపూజీ నగర్లో భర్త అత్తామామ ఇంటి ముందు కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ధర్నాకు దిగింది. సైదాబాద్కి చెందిన పవిత్ర 2015 నవంబర్లో ముషీరాబాద్ బాపూజీ నగర్కు చెందిన కార్తీక్ చంద్రతో వివాహం జరిగింది. వివాహ సమయంలో పవిత్ర తల్లిదండ్రులు 10 లక్షల కట్నం, 40 తులాల బంగారు, 2 కిలోల వెండి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. 2016లో పవిత్ర కార్తీక్ చంద్రలకు ఆడకూతురు పుట్టింది. అప్పటి నుండి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. పవిత్ర తండ్రి పేరు మీద ఉన్న ఇల్లు రాయించుకురావాలని, అదనపు కట్నం తీసుకురావాలని భర్త కార్తీక్ చంద్ర, అత్త రమాదేవి, మామ రామచందర్ ఆడపడుచులు వేధిస్తున్నారని ఆరోపించారు. దీంతో సరూర్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, భర్త అత్తమామలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. 2 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ కూతురు 2 ఏళ్ళు ఉన్నప్పుడు వదిలేసిండు సార్. వదిలేస్తే కూడా నేను అయినా కూడా చాలా సార్లు వీళ్ళ ఇంటి ముందరికి వచ్చిన తెలిసి తెలియక వచ్చి నేను వస్తా ఈ ఇంట్లోకి అన్నా కూడా నన్ను ఏ రోజు వీళ్ళ ఇంట్లోకి రానియలేదు సార్. ఇప్పుడు ఈమె మా అత్తమ్మ రమాదేవి ఈయనకు పెళ్లి కాలేదని చెప్పి బయట సంబంధాలు చూస్తుంది సార్. ఈయన మైనర్ రేప్ కేసులు ఇరికి ఉన్నాడు సార్. మైనర్ని రేప్ చేసి ఈయన వీళ్ళు మేము పూసలోళ్ళం సార్, బీసీఏ పూసల మాది. అయితే వీళ్ళు ఇప్పుడు దొంగ ఎస్సీ సర్టిఫికేట్స్ పెట్టుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు సార్. వాణి అర్చన గోల్కొండలో చేస్తుంది. వీళ్ళ 2వ బిడ్డే సౌమ్య డాక్టర్ చదివింది సార్. అందులో డాక్టర్ చదివి డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకుంది. మా మామయ్య రామచందర్ సర్వీస్ చేసిండు సార్ ఆయుష్ డిపార్ట్మెంట్లో. వీళ్ళ పెద్ద కూతురు కూడా గోల్కొండ దగ్గర ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుంది. నాకు ఇష్టం లేదు వెళ్ళిపో అన్నారు సార్. చాలాసార్లు నేను తిరిగి ఇంటికి వచ్చి చూసిన. మేము పెళ్ళైనప్పుడు 10 లక్షల కట్నం ఇచ్చినాం, 40 తులాల బంగారం పెట్టినాం, 2 కిలోల వెండి ఇచ్చినాం. ఇవన్నీ కాకుండా కూడా నెలకే మా నాన్న చనిపోతే నన్ను ఇల్లు రాసిమన్నారు. ఈ ఇల్లు కట్టేటప్పుడు సార్ నన్ను 30 లక్షలు మా మామ దగ్గరికి వెళ్ళి తెమ్మన్నారు. నేను తేలే అనేసి అనగానే నా 2 ఆడపడుచులు, మా ఆయన, అత్త, మామ ముగ్గురు నన్ను చాలా కొట్టిరు సార్. అయినా కూడా నేను ఇదే ఇంట్లో ఉన్నా. తీరా కోవిడ్ టైంలో మా మేనమామ చచ్చిపోతే నన్ను ఇంట్లో నుంచి మా మామ కొట్టి ఎలా కొట్టిండు సార్. మా మామ నా మీద చాలా తప్పుగా చూస్తుండే. నేను కట్టిన చీరకు పేరు పెడుతుండే 2 సార్లు సార్. ఫస్ట్ ఆ పాప పుట్టిందని చెప్పి మా అత్త నన్ను IVFతో పిల్లలను కనమన్నది సార్. IVFలో అంటే మగపిల్లలు పుడతారు IVFలో నువ్వు కాను అనేసి నాకు 2 అబార్షన్లు చేయించింది సార్. 2019 జనవరిలో, 2019 డిసెంబర్లో కిర్లోస్కర్ హాస్పిటల్లో నాకు 2 DNCలు చేయించింది సార్. అయినా ఇనలేదు. నా కొడుకుకు నువ్వు ఇష్టం లేదు, ఒకవేళ నువ్వు పిల్లలను కంటే బాండ్ రాయించుకొని పిల్లలను కాను, నీదే బాధ్యత అని చెప్పేసి ఎప్పటికన్నా మేము డైవర్స్ ఇస్తాము అన్నారు. ఇవన్నీ చూసకుండా కూడా వాళ్ళ నాన్నమ్మ చనిపోతే నేను వచ్చిన ఇక్కడికి వస్తే మమ్మల్ని శ్మశాల నుంచి తిట్టి ఎలగొట్టేసారు సార్. నేను తీసుకెళ్ళి సరూర్ నగర్ ఉమెన్స్ PSలో పెట్టిన కౌన్సిలింగ్కి వచ్చిండు. నాకు వద్దని చెప్తున్నాడు సార్. ఈయనకు చాలా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండే. దీనివల్ల తరచూ ఈయన HIV టెస్టులు చేయించుకుంటుండే. అది కూడా నేను చాలా డబ్బు పరంగా నన్ను తెమ్మని ఇన్సల్ట్ పెట్టిరు సార్. నాకు ఆడపిల్ల పుట్టిందని ఒక్క రోజు కూడా నా కూతురికి ఏం తేలే వీళ్ళు. సార్ నాకు నా భర్త కావాలి, నా బిడ్డని నన్ను ఏలుకోవాలి సార్. నేను అప్పటి వరకు ఇక్కడ కూర్చుంటాను. ఇక్కడ లేడు సార్. మేము వస్తున్నాం అని తెలిసి తాళం వేసుకొని వెళ్ళిపోయాడు. అత్తమామలు కూడా ఇప్పుడు తాళం వేసుకొని వెళ్ళిపోయారు. నేను వాళ్ళకి వద్దంట. ఆమె ఆల్రెడీ మ్యారేజ్ కాలేదని చెప్పి ఆయనకి సంబంధాలు చూస్తుంది. అదే కదా సార్, 1 month ముందు అయింది సార్. అది అయిందనేసి నేను పెట్టిన PS లో 3 months నుంచే నా కొడుకుకి మ్యారేజ్ కాలేదు అని చెప్పేసి ఆమె సంబంధాలు చూస్తుంది సార్. ఇంకో దానికి కోర్టులో కొట్లాడుకుంటా. నాకు పాపతో ఎటువంటి సంబంధం లేదు, నాకు ఈ అమ్మాయితో ఎటువంటి సంబంధం లేదు, నాకు వద్దు, నేను నచ్చకనే పెళ్లి చేసుకున్నాను. ఆయన ఫస్ట్లో ఆరోగ్యశ్రీలో చేస్తున్నా అని చెప్పిండు సార్. కానీ అది ఒట్టి అబద్ధం సార్. ఆరోగ్యశ్రీలో చేస్తున్నా, నెలకి 85,000 శాలరీ నాది అని చెప్పిండు. కానీ అందులో చేయలేదు. అక్కడ కనుక్కుంటే ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళ కొలీగ్ని ఈయన తప్పుగా ట్రీట్ చేయడం వల్ల ఆయన సర్వీస్లో నుంచి రిమూవ్ చేశారు. ఇప్పుడు అక్కడ బోర్డు ఉంది కదా సార్, ట్యూషన్స్ చెప్తున్నా అంటున్నారు అకాడమీలో. మైనర్ పిల్లలు రేప్ చేస్తే కేసులు ఇరికిండు. ఇది కూడా చెప్తున్నాను.
ఇన్ని రోజులు నన్ను ఇక్కడికి రానియలే, ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా నన్ను నిలగొట్టేసిర్రు ఎవరికి తెలియకుండా. వాడికి ఏ ఆరోగ్యం మంచిగా ఉంటే డజన్ల కొద్దీ వలసదారులతో ఐరోపాకు బయలుదేరిన ఓ పడవ లిబియా తీరం వద్ద సముద్రంలో బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 60 మందికి పైగా మరణించినట్లు ఐరాసాకు చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వెల్లడించింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. లిబియా పశ్చిమ తీరంలోని జువారా పట్టణం తీరంలో వచ్చిన బలమైన అలల తాకిడికి పడవ కొట్టుకుపోయినట్లు ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మా టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.